ఒక్కసారి గిడి పోదాం. కవిత రాజీనామా ఆమోదం అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ప్రకటించిన మండలి చైర్మన్ సోమవారం మండలిలో కవిత చివరి ప్రసంగం మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుపు. మండలిలో రాజకీయ ప్రసంగం, బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గా సాగిన స్పీచ్, ఏడుపు ఎపిసోడ్ పై కాంగ్రెస్ అనుకూల మీడియాలో భారీ కథనాలు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీనామా ఆమె మాట్లాడిన వెంటనే ఆమోదించడంపై అనుమానాలు. ఈ వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం. సో ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదం తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా ఎవరో వదిలిన బాణంలా వ్యవహరిస్తున్న కవిత సోమవారం మండలిలో కూడా అదే వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు చెప్పుకుంటున్నారు. అదే తన చివరి ప్రసంగం అంటూ కంటతడి పెట్టి మండలి సాక్షిగా రాజకీయ ప్రసంగం చేసిన ఆమె బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గానే వ్యాఖ్యలు చేయడం అందరూ గమనించారు. అయితే చాలా కాలంగా పెండింగ్ ఉండడం, వెంటనే రాజీనామా ఆమోదం వంటి హఠాత్ పరిణామాలు అనుమానాలు తావనిస్తున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సో కవిత కాంగ్రెస్ లో చేరుతుంది. దానం కడియంట్ మాదిరిగానే రావచ్చు, మా పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అంటూ కూడా చెప్పిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యూహం ఏంటి, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒక రకంగా ఉంది, ఇక నుంచి జరగబోయే అంశం ఇంకొక అంశం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడైతే సస్పెన్స్ వేటు జరిగిందో ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒంటరిగా అంటే ఏ పార్టీలోకి వెళ్లకుండా ఎక్కడ ఎవరిని కలవకుండా ఏంది అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది. ఈ జాగృతి జనం బాట తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు వచ్చిన మండలి అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ మండలికి సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ మండలికి వెళ్ళక ముందుకే పూర్తి స్థాయిలో ఇదే చివరి ప్రసంగం, ఇక రాజీనామా ఉండబోతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో రాజీనామాకు సంబంధించి చేసింది. రాజీనామాకు సంబంధించి చేసే ముందు మండలిలో తన కన్నీటి పర్యటన అవుతూ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అంటూ తనకు సంబంధించిన బాధను గోడును వెళ్ళబోస్తూ తన మీద జరిగిన కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ మొత్తానికి మాత్రం అన్ని విషయాలను మాత్రం బాహాటంగా చెప్పేసిన తర్వాత అక్కడ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవడం, తన రాజీనామా ఆమోదించాలంటూ కూడా చెప్పడం, మీరు మరొకసారి ఆలోచించుకోండి అంటూ కూడా హితో వలికిన పరిస్థితి, లేదు ఆమోదించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కోపంతో పూర్తి స్థాయిలో కూడా టార్గెట్ విమర్శలు చేయడం, దాంతో పాటు జరిగిన ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూసిరు, దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి ఇప్పుడు జాగృతి ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. సో జాగృతికి సంబంధించి ప్రజల్లోకి వెళ్తే గనక ఒకటి పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉంది అని ఇప్పటి వరకు చాలా మంది చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. పార్టీ దిశగా అడుగులు వేస్తే ఒకవేళ 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఓకే, ఒకవేళ 160 సెగ్మెంట్లు కనుక పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసే అవకాశాలు అవుతుంది. సో ఖచ్చితంగా కూడా ఇందులో 50% మాత్రం ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ దీంట్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలవాల్సిన స్థానాలను కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అంచనా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్థానాలలో ఖచ్చితంగా మనం పోటీ చేస్తాం, ఇక్కడ గెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా కవిత ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడింది. సో ఏమైపోతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు గండి కొట్టే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉందా, బీజేపీ టార్గెట్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో లేదు కవిత చెప్పినట్టుగా టార్గెట్ సీఎం 2034 ఎపిసోడ్ ప్రకారం వెళ్తున్నారా అంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది చెప్తున్న మాట కనబడుతుంది. శాసన మండలికి సంబంధించి మనం నిన్న చూసాం. శాసన మండలికి సంబంధించి మొన్న ఎప్పుడైతే రాజీనామాకు ముందు తన యొక్క ప్రసంగం పూర్తి స్థాయిలో చూసాం, ఆ తర్వాత కన్నీటి పరితమైన దృశ్యాలు చూసాం. తెల్లవారు తర్వాత తన నివాసం వద్ద జాగృతి నేతలకు సంబంధించిన కోలాహలం కానీ భారీగా అక్కడికి చేరుకోవడం కానీ, ఆ తర్వాత వాళ్ళ జాగృతికి సంబంధించిన స్టేట్ బాడీకి సంబంధించిన మీటింగ్ కూడా చూసాం. సో తదనంతరం తన యొక్క రాజీనామా పూర్తి స్థాయిలో కూడా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా ఒక అంశం. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనేది అవసరం. రాజకీయ పార్టీ అనేది చాలా అవసరం. అది నేను చెప్పిన మాట కాదు, చాలా మంది చెప్తున్న అంశం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధించి ఎలా ఉండాలి అనేది కూడా చూస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిగా ఉండే, అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత మైనస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, ఇటు సిపిఐ కానీ సిపిఐఎం కానీ
ఐఎంఎల్ కానీ ఇతరత్ర కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి ఆదరణ ఎట్లున్నది అనేది మనకు తెలుసు. 2 జాతీయ పార్టీలు నమ్మే అవకాశం లేదు, ఉన్నదల్లా ఒక బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అవసరం అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి అది కవిత రూపంలో వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనుక. సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎట్లుంటది ఏం కథ అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దీనితో పాటుగా ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది ఆ పరిణామాలన్నింటినీ కూడా మనం వేచి చూద్దాం, ఎట్లుంటది ఏం కథ అనేది మనం కూడా చూద్దాం. ఇక దాంతో పాటుగా నిన్న జనగామ ఎపిసోడ్ మనందరం చూసాం. జనగామకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళడం, కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా మంది కూడా అటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కానీ, దాంతోపాటు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కానీ, ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ చాలా కీలక నేతలందరూ కూడా నిన్న జనగామలో సర్పంచ్లకు సంబంధించి గెలుపొందిన సర్పంచ్లకు సన్మానం చేయడం, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వేదికను టార్గెట్గా కేటీఆర్ వ్యూహాలు ఉన్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నిన్న అసలు జనగామలో కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాంతో పాటుగా అక్కడ ఒక్కొక్కరు నేతలు మాట్లాడిన అంశాలను చూస్తే రేవంత్ రెడ్డి మాటలకు ఇక మేము సరిపోము అనే ఈక్వల్ గా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానైతే కనబడతాం. ఒకసారి చూద్దాం. రేవంత్ రాబందు కాలం అంటూ కూడా చూడొచ్చు. రాబందు కాలం తెచ్చిండు, ఎరువుల గోసలు కరెంటు కోతలు, మూటలు మోసుడు తిట్లే తెలుసు, నదులపై తెలంగాణపై అవగాహనే లేదు, అడ్డగోలిగా ఉర్రుతుండు, తొందరలో కరుస్తేనేమో రేవంత్ను కుటుంబ సభ్యులు కట్టేయాలి, ప్రజలు కూడా సీఎంను తిట్టుకుంటున్నారు, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు, జనగామ ఆత్మీయ సమ్మేళనము ఆ కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న మాట్లాడిన మాటలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాటల తూటాలు వేల్సిన పరిస్థితి కనబడుతుంది. అసలు మామూలుగా లేవు. మీరు చూస్తే మాత్రం మీరు ఒకసారి చూడండి, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఇల్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఒకరు రేవంత్ రెడ్డి ఏ భాష అయితే వినియోగించాడో అదే భాషలో కొందరు మాట్లాడారు, అంటే తిట్ల పురాణం. ఇంకొకరు తెలంగాణ మీద సోయి లేదు, అసలు తెలంగాణ ఇదని వివరించను. ఇంకొకరు బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, కేసీఆర్కి ఏం కాదు, మేము ఉన్నంతకాలం అని ఇంకొకరు ఇగో కనుమరుగు కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది అంటూ మరికొంతమంది స్పీచ్లు ఇచ్చిను. సో ప్రజలు దీన్ని హర్షిస్తారా వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే టార్గెట్ మాత్రం వీళ్ళ ఖచ్చితంగా కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎలాగైతే భాష ఉపయోగిస్తున్నాడో అదే భాషలో బీఆర్ఎస్ అడుగులు అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కౌంటర్